నిర్మల్ జిల్లాలో ఉన్న రైతులు సర్కారు మీద నిప్పులు కక్కుతుండ్రు. ఒకవేళ అన్నదాతలకు హామీలు ఇచ్చిన లీడర్లు కనుక ఇప్పుడు వాళ్ళకు దొరకాలే కానీ చేపట్టి నాయకుల చెంపలు వాయగొట్టినాకనే మాట్లాడేటట్టు ఉండ్రు. అంతమంట మీద ఉన్నారు. ఇంతకు వాళ్లకు ఏం బాధ వచ్చిందే అంటే వాళ్ళ దానికే పోయి ముచ్చట మంచిగా వివరిస్తా పారి. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అనుకుంటా నిర్మల్ జిల్లా నిర్మల్ మంచిర్యాల మెయిన్ రోడ్డు మీద ఇట్లా కూర్చొని సర్కారు మీద నిప్పులు జరుగుతుర్రు. మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్నట్టే ఈడ కూడా ఆగమున్నదట. అసలు అన్నదాతలు తెచ్చిన ఒడ్లు మక్కలు ఐకేపీ సెంటర్లలో పోస్తే కొన్న మానుడే కరువైందట. జోర సంచులు ఇస్తలేరట, కాంటకేస్తలేరట, ఖాతాల పైకమే ఇస్తలేరట. అధికారులేమో ఎంత మొత్తుకున్నా బెల్లం కొట్టిన రాయి లేక సప్పుడు కూడా చేస్తలేరట. ఇట్లా అయినాక ఎట్లా చెప్పుండ్రి? ఇట్లా రోడ్డు ఎక్కకుంటే అన్నదాతలు కూడా ఏం చేస్తారు? అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఎందుకు సారు అన్నదాతలను ఇట్లా అరిగోసలు పెడుతురు? గత బీఆర్ఎస్ ఏలుబడిలోనే రైతులకి తిప్పలు తప్పుతలేవు. ఇట్లా బాధలు ఉండకుండా మార్పు తీసుకొస్తామని మీరు చెప్తేనే కదా కారుకు కాలిచ్చి ప్రజలు చేతులు కలిపిర్రు. రైతులు మిమ్మల్ని నమ్మినందుకు వాళ్ళను ఇట్లా గోసబుచ్చుకుంటారా? ఎందుకు అన్నదాతల ఆగ్రహానికి గురైతారు? మీరు కొనక తప్పదా, రైతుల అమ్మక తప్పది. ఆ కొనేదేందో యాళ్లకు కొని అన్నదాతలను ఆదుకుంటే అయిపోతుంది. అట్లా చేయకుండా ఇట్లా తిప్పలు పెడితే మీకేమొస్తుంది? ఆడోళ్ళు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి అంటారు కానీ రైతులు తలుచుకున్న రాజ్యాలు కూలిపోయే రోజులు ముంగట వస్తాయేమో. అది మీ ఇందిరమ్మ రాజ్యం నుంచే సురువైతుందేమో. అన్నదాతలు తిరుగుబాటు సురువు చేయకముందే ఒడ్లు మక్కలు కొని వాళ్ళ ఖాతాల్లో పైకమేయండి సారు. ఎందుకీ తలకాయ నొప్పి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.